కొందరు మాటలతో మంచితనాన్ని కొంటారు. తియ్యని మాటలతో మంచివాడు అనే ట్యాగ్ పొందుతారు. సున్నితమైన గొంతుతో 4 మంచి మాటలతో మోసం చేస్తుంటారు. అలాంటి వ్యక్తే ఈ మహానంద్ నాయక్. పేరు వినగానే ఇతనేదో పెద్ద మనిషి అని మాత్రం అనుకోవద్దు. అంతకు మించి మోస్ట్ క్లవరెస్ట్ డేంజరస్ సీరియల్ కిల్లర్. పోలీసులను ఏమార్చాడు. అంతకు మించి తాను చంపబోయే వారిని కూడా అంతే. అతి మంచి మాటలు, దాన్ని నమ్మించేందుకు కొద్దిగా సాయం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అనుభవించి వారి చున్నీతో లేదా చీరతో ఊరేసి చంపేస్తాడు. అలా 15 ఏళ్ల పాటు 18 మందిని చంపాడు. కానీ ఆ లిస్టు అంతకంటే ఎక్కువే ఉంటుంది. పోలీసులకు దొరకకుండా 15 ఏళ్లు మోసం చేశాడు. ఎంతలా అంటే అతని భార్య కూడా అతను మహా హంతకుడంటే షాకు గురైంది. ఎందుకంటే భార్య పిల్లలను ఎంతో అద్భుతంగా చూసుకుంటాడు. కూతురును మహారాణిలా పిలుచుకునేవాడు. ఇక చుట్టుపక్కల వారికి మహానంద్ నాయక్ అంటే ఒక జెంటిల్ మ్యాన్. కానీ అతనిలో ఉన్న మరో యాంగిలే ఈ చున్నీ కిల్లర్. మహానంద్ నాయక్ గోవాలోని షిరోడా ప్రాంతంలో ఉండేవాడు. 1969లో పుట్టాడు. మొదటి నుంచి మంచి మనిషిగా పేరు. పెళ్లైన తర్వాత రిక్షా నడుపుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. అయితే 1994లో దర్శనా నాయక్ అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు మహానంద్. ప్రతిరోజు ఆమె ఇంటి నుంచి దగ్గరలోని పనిచేసే తోటలో దించేవాడు. ఆ తర్వాత ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని దర్శనను బుట్టలో పడేశాడు. ఆమె దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అంతెందుకు, ఆమె కోసం చిన్న చిన్న గిఫ్టులు కూడా ఇచ్చేవాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని నమ్మించి ఇంట్లో ఎంత డబ్బుంటే అంత తీసుకురా, నగల కూడా పెట్టుకునిరా, దూరంగా వెళ్లి హాయిగా బ్రతుకుదాం, నిన్ను మహారాణిలా చూసుకుంటానని నమ్మించేవాడు. ఆ తర్వాత 4-5 సార్లు ఆమెను అనుభవించాడు. ఇక పెళ్లి చేసుకుందామని చెప్పిన రోజున ఆమె చున్నీతోనే చంపేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెట్టుకు వేలాడదీశాడు. ఇక డబ్బులు నగలతో పాటు పారిపోయాడు. ఇక ఆ రోజుల్లో తోట యజమాని మీద కేసు పెట్టి విచారణ జరిపిన పోలీసులు అతను తప్పు చేయలేదని తేల్చారు. అయితే అసలు దర్శన జీవితంలో మహానంద్ అనే వ్యక్తి ఉన్నట్లుగా ఎవ్వరికీ తెలియదు. అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తాడు. ఇక ఆ తర్వాత మరో 2 కూలీలను కూడా నమ్మించి హత్య చేసి దోచుకుని వెళ్లాడు. అయితే పోలీసు రికార్డులకు ఎక్కింది మాత్రం 1995లో జరిగిన వాసంతి గవేదా హత్య గురించే. ఆమెను సైతం నమ్మించి ప్రేమ బుట్టలో దించాడు. వారంతా పేదంటి అమ్మాయిలే. అయితే మహానాయక్ చూడడానికి బాగుంటాడు, మాటకారి, నెమ్మదిగా మాట్లాడతాడు. అంతకు మించి మంచి మనిషి అనే కలరంగిస్తాడు. వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నాకే చంపడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే వారి ఫ్యామిలీకి డబ్బుంటే మళ్ళీ పోలీస్ కేసులు పెట్టి ఒత్తిడి చేసి విచారణ చేయిస్తారు. అందుకే మిడిల్ క్లాస్ అమ్మాయిలను ఎంచుకుంటాడు. ఇక అలాగే 3 నెలల పాటు వాసంతి అనే అమ్మాయి చుట్టూ తిరిగాడు. ఎప్పటికోగానే ఆమె పడింది. ప్రేమిస్తున్నానని ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆమెను సినిమాలకు కూడా తిప్పి అనుభవించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పి మంచి బట్టలు వేసుకుని బ్యాగ్ తీసుకుని రమ్మని వాసంతిని నమ్మించాడు మహానంద్. ఆమె కూడా నిజమేన నమ్మింది. అదే సీన్ మళ్లీ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాత్రి సమయంలో ట్రైన్ ఎక్కి పారిపోదామని మనుషులు రాని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తనివి తీరా వాసంతితో ఎంజాయ్ చేయగానే ఆ తర్వాత వెనుక నుంచి వచ్చి ఆమె చున్నీతోనే ఘోరంగా చంపి కాలువలో పడేశాడు. ఆ తర్వాత డబ్బు నగలతో అక్కడి నుంచి జంప్. ఇలా 1994 నుంచి 2009 వరకు ఈ హత్యాకాండ సాగుతూనే ఉంది. కేవలం 9 మిస్సింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక విచారణ జరిపిన పోలీసులేమో ఆధారాలేమో అన్ని ఎంగల్స్ కావడంతో ప్రేమించి లేచిపోయారేమో అనుకున్నారు. 2007లో దీపాలి అనే అమ్మాయి కనిపించడం లేదని ఆమె తండ్రి జోత్కర్ కేసు పెట్టాడు. అంతేకాదు 80,000 క్యాష్, దాదాపు 2 లక్షల విలువైన నగలు తీసుకుని బాయ్ ఫ్రెండ్ తో ముంబై వెళ్లినట్లు లేఖ రాసిందని పోలీసులకు చూపించాడు. దీంతో ఇందులో చేయడానికి ఏముంటుంది, ప్రేమ పెళ్లి చేసుకుని ఉంటుందని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఆమె స్వయంగా లేఖ రాసిన తర్వాత మేం చేయడానికి ఏముంటుందని వాళ్ళు చెప్పడంతో తల్లిదండ్రులు కూడా ఆశలు వదులుకున్నారు. కానీ నిజంగానే ముంబై వెళదామని మహానంద్ చదువుకుంటున్న ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి రప్పించాడు. ఇక ఆ రోజు రాత్రి ఆమెని ఫటోర్పా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే ఆ అమ్మాయితో ఎంజాయ్ చేసి ఆ తర్వాత చంపేసి టన్నెల్లో పడేశాడు. బాడీ దొరికిన ఆధారాలు మాత్రం దొరకలేదు. ఇక అప్పటికే రిక్షా నుంచి ఆటోకి వచ్చాడు మహానంద్. కానీ ఎక్కడా తన ఆటో కనిపించకుండా చీకట్లోనే అందరినీ కలిసేవాడు. జనాలు లేని చోటనే కలుసుకునేవాడు. అదే 2009వ సంవత్సరంలో యోగిత అనే అమ్మాయిని జీడిపప్పు తోటలో ఉరివేసి నగలో డబ్బులు ఎత్తుకెళ్లాడు. యోగితను జీడిపప్పు తోటలో చెట్టుకు ఉరేసి పారిపోయాడు. అయితే ఓ పక్క ఆ కేసు విచారణ జరుగుతూ ఉండగానే మహానంద్ నాయక్ అతిపెద్ద తప్పు చేశాడు. మహానంద్ నాయక్ భార్య స్నేహితురాలు 2009 సెప్టెంబర్లో వారి ఇంటికి వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంటుంది. దీంతో ఆమె మీద కన్నేశాడు. ఆమెను కూడా చంపి దోచుకోవాలనుకున్నాడు. కానీ దొరికిపోతానేమన్న భయంతో వెనక్కి తగ్గాడు. తన భార్య బయటకు వెళ్లగానే తన ఇంట్లోనే ఆమెను భయపెట్టి రేప్ చేశాడు. దీంతో ఆమె చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ తన భార్య ద్వారా ఆమె నంబర్ సంపాదించి తన భార్య ఊరికెళ్లిందని రావాలని ఫోన్ చేసి హింసించడం మొదలుపెట్టాడు. ఆమె తట్టుకోలేక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అతన్ని అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లగా పారిపోయాడు. అయితే ఆ తర్వాత పాండీ టౌన్ లో పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు. అయితే పోలీసులు కాస్తంత బెదిరించినట్టుగా మాట్లాడారు. హత్యలు చేశాడని మాత్రం అనుకోలేదు. నువ్వు హత్యలు కూడా చేశావు, మా దగ్గర ఆధారాలున్నాయని భయపెట్టి విచారణ చేశారు. వాస్తవానికి ఏ ఆధారాలు లేవు. కానీ మిస్ అయిన ఒక అమ్మాయి ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఏం చేశావని కోటింగ్ ఇచ్చారు. దీంతో ఆ అమ్మాయి గురించి నాకు తెలియదు మొర్రో అని చెప్పి నేను చేసింది వేరే అమ్మాయిని, నేను చంపింది వేరే అమ్మాయిని అని ఒప్పేసుకున్నాడు. ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. నేను మొత్తం 13 మంది అమ్మాయిలపై అత్యాచారం చేసి దోచుకొని హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఏదో చిన్న తేగే అనుకుంటే పెద్ద డంకే మోగింది. ఇక ఈ విషయం కాస్త మీడియాకు తెలిసిపోయింది. అలా ఇంటి పక్క వారికి తెలియడంతో మహానంద్ ఇంటిని జనం తగులబెట్టేశారు. అలా మొట్టమొదటిసారిగా అతను చేసిన హత్యలన్నీ బయటపడ్డాయి. కానీ 10 ఏళ్ల క్రితం చంపిన వారి వివరాలు నాకు గుర్తులేవని చెప్పాడు. అంటే లిస్టు ఇంకా ఉందన్నమాట. పోలీసులు ఎంత కష్టపడ్డా పాత కేసుల్లో ఆధారాలు దొరకలేదు. దీంతో వరుసగా 7 కేసుల్లో నిర్దోషిగా బయటపడ్డాడు మహానంద్ నాయక్. కానీ 2007లో దీపాలి కేసులో ఆ అమ్మాయి నగలను అమ్మిన షాపుని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆ కేసులో మహానంద్కు యావజ్జీవ శిక్ష పడింది. ఇక తన భార్య స్నేహితురాలపై రేప్ చేసిన ఘటనలో యావజ్జీవ శిక్ష పడింది. కానీ ఉరిశిక్ష వేయాలని ఎన్జిఓ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఎంత జరిగినా మహానంద్ నాయక్ చాలా కూల్గా మీడియా వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతాడు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే 2018లో అతని సత్ప్రవర్తనకు మెచ్చి అతనికి జైలు అధికారులు 21 రోజుల పాటు పెరోల్ను మంజూరు చేశారు. వాస్తవానికి పోలీస్ రికార్డుల్లోనే 15 మందిని చంపినట్టు చార్ట్ షీట్స్ ఉన్నాయి. అలాంటి నరరూప హంతకుడికి పెరోల్ ఎలా ఇస్తారని కొంతమంది ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు. అతని పెరోల్ రద్దు చేయాలని ఆందోళన చేశారు. దీంతో అతని పెరోల్ను తగ్గించి మళ్లీ జైలుకు పంపారు. ఇక ఇప్పటికే 3 కేసుల్లో 3 జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయి. మరో 6 పెండింగ్ లో ఉన్నాయి. మొత్తానికి మహానంద్ నాయక్ మహర్దశ అంతా ఇక జైల్లోనే అన్నమాట. మరి ఇలాంటి నీచుడికి అలాంటిదే సరైన శిక్ష. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.